కువైట్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కువైట్ టవర్స్. ఎవరైనా కూడా ఎక్కడ చూసినా కూడా కువైట్ అంటే ఫస్ట్ మనకు కనిపించేది అంటే కువైట్ టవర్స్. ఇవి వచ్చేసి షరక్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంటాయి. అంటే ఇవి చాలా మందికి తెలుసు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ కోసం, అంటే ఇండియాలో చాలా మంది వీడియోలు చూస్తుంటారు, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం అంతా సిటీ ఉంటుంది. సిటీ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా చాలా పెద్దది. ఇక్కడ వీకెండ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వస్తే. చూడండి, టవర్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను మంచి టైంలో వెళ్ళాను. వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ పార్కింగ్ మొత్తం శుక్రవారం శనివారాలు అయితే పూర్తిగా నిండిపోతుంది. బేస్తవారం సాయంత్రం నుంచి, అంటే గురువారం సాయంత్రం నుంచి మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక్కడ పార్కింగ్ మొత్తం. ఇదంతా ఇక్కడికి వచ్చేసి అందరూ ఫుడ్ తెచ్చుకొని తినడం కానీ, పిల్లలు ఆడుకోవడం కానీ, ఎదురుగా బీచ్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి కూర్చొని, మరీ ముఖ్యంగా ఈ చల్లాకాలం అయితే ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి, చాలా ఎక్కువగా వస్తుంటారు. చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే. నేనైతే పార్కింగ్ ప్లేస్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చి సముద్రం ఒడ్డుకు వచ్చి ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, ఈ పక్క టవర్స్ కానీ, ఆ సైడ్ సముద్రం కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఇది రీసెంట్గా కట్టినట్టున్నారు, నేను ఇంతకుముందు చూడలేదు. ఈ మధ్య నేను ఇక్కడ రాలేదు, రీసెంట్గా అయితే చూడలేదు దీన్ని. ఇక్కడ పైకి వెళ్ళి ఆ పైనుంచి కూడా వీడియో తీద్దాం పదండి. ఇది చూడండి, చాలా బాగా కట్టారు. అంటే పైకి వెళ్ళి వీడియో తీస్తే అక్కడ మొత్తం చుట్టుపక్కలంతా మొత్తం కనిపిస్తుంది. నెమ్మదిగా మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కి పైకి వెళ్ళేసి ఆ పైనుంచి ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉందో. వెళ్దాం పైకి. వచ్చేసాను పైకి. ఇక్కడి నుంచి అయితే నిజంగా అద్భుతంగా ఉంది. అబ్బా, సముద్రం చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి. ఇటు సైడ్ వచ్చేసి సాల్మియా ప్రాంతం అది దూరం కనిపిస్తుంది కదా. కువైట్లో మాత్రం చలికాలంలో మాత్రం సముద్రం ఒడ్డున మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడం కానీ, ఏమైనా ఫుడ్ తెచ్చుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఎండాకాలంలో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ చల్లాకాలంలో అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఈ పైనుంచి అయితే కువైట్ సిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, అది ఎదురు కనిపిస్తుంది కదా, అది 100 అంతస్తుల బిల్డింగ్, అది ఎదురు కనిపించేది. ఇక్కడ నుంచి పైనుంచి కూడా వ్యూ సూపర్గా ఉంది. ఇది నాకు తెలిసి పైకి చూడడానికి కట్టినట్టున్నారు, చాలా బాగుంది. సముద్రం అయితే చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది. నేను మధ్యాహ్నం 11 గంటగా ఆ టైంలో వెళ్ళాను. చూడడానికి అయితే చాలా బాగుంది. టవర్స్ అయితే మాత్రం ఎక్కడి నుంచి చూసినా, ఎటు పక్క నుంచి చూసినా కూడా చూడడానికి మాత్రం చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి. కువైట్ అంటేనే టవర్స్, టవర్స్ అంటేనే కువైట్. దూరంగా అయితే వ్యూ చూడండి, అది సాల్మియా దూరం కనిపిస్తుంది, సాల్మియా ప్రాంతం అది. సముద్రం అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే నిజంగా నేనైతే వీడియో తీస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. కువైట్ సిటీ మాత్రం ఇటు సైడ్ మొత్తం కువైట్ సిటీయే. పైన మొత్తం వీడియో తీసిన తర్వాత నెమ్మదిగా అయితే కిందికి దిగేశాను. కింద ఆ పార్కింగ్, ఎదురుగా పార్కింగ్ ఉందా, ఆ పార్కింగ్లో నా బండి ఉంది. పార్కింగే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది. ముందుకు వెళ్దాం పదండి. కొంచెం ముందుకు వెళ్ళేస్తే ఆ ముందు నుంచి కూడా వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, చూపిస్తాం పదండి. ఇదంతా మొత్తం పార్కింగ్. ఈరోజు ఖాళీగా ఉంది. కారణం ఏంటంటే శుక్రవారం నేను మార్నింగ్ వెళ్ళాను, అందువల్ల కొంచెం ఖాళీగా ఉంది. అదే ఈవినింగ్ అయితే ఫుల్గా ఉంటుంది. నేనైతే బండి స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి ఈ టవర్స్ దగ్గరికి వచ్చాను. దగ్గర నుంచి టవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా. నిజంగా వీడియోల కంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది. కువైట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూడాలి. అలాగే టవర్ పైకి కూడా ఎక్కితే బాగుంటుంది ఇంకా.